చాలామంది బెట్టింగ్‌కి అడిక్షన్ అయ్యి, దాన్ని మానాలనుకున్నా ఎలా మానాలో తెలియక చాలా సతమతమవుతూ ఉంటారు. వాళ్ళ కోసం నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. మీరు ఆ మైండ్ ఆడాలన్న థాట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి అన్నది ఒక చిన్న ట్రిక్ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఆ ట్రిక్ ఏంటంటే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని చేతికి పెట్టుకోండి. ఎప్పుడుగా చేతికి ఉంచుకోండి. ఇలా రబ్బర్ బ్యాండ్ చేతికి ఉంచుకోండి. మరీ టైట్‌గా కాకుండా కొంచెం లూజ్‌గా ఉండే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. ఎప్పుడూ మీ చేతికి ఉంచుకోండి. ఎప్పుడైనా మీకు ఈ బెట్టింగ్ ఆడాలన్న థాట్ మీకు వస్తున్నప్పుడు, ఒకవేళ మీ దగ్గర డబ్బులున్నప్పుడు, డబ్బులు లేనప్పుడు పర్లేదు. డబ్బులున్నప్పుడు ఆడాలని మనకు ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటది బెట్టింగ్ అడిక్షన్‌లో ఉన్నోళ్ళకి. అటువంటి టైంలో ఇలా రబ్బర్ బ్యాండ్ ఎప్పుడు చేతికి ఉంటుంది కదా! మీకు ఆడాలని థాట్ రాగానే రబ్బర్ బ్యాండ్ లాగి ఇట్లా కొట్టుకోండి. ఇలా ఒక 2, 3 సార్లు కొట్టుకుంటే మీకేమవుతుందంటే ఈ ఆడాలన్న థాట్ ఈ నొప్పి మీదకి తీసుకెళ్తది. ఈ దెబ్బ మీదకి ఈ ఆహ్, న మనం ఇలాగ కొట్టాం కదా! ఈ నొప్పి మీదకి మన మైండ్‌ని ఇటువైపు డైవర్ట్ చేసి ఈ ఆడాలన్న దాన్ని స్టాప్ చేస్తదన్నమాట. అంటే మనకు ఒక అలర్ట్ లాగా పనిచేస్తదన్నమాట. ఇలాగా రొ ట్రై చేస్తా ఉండండి. ఆటోమేటిక్‌గా మీ మైండ్ అన్నది డైవర్ట్ అవుద్ది. ఇటువైపుగా డైవర్ట్ అవుతది. మరి లాగి కొట్టుకున్నప్పుడు ఈ నొప్పొస్తది కదా! ఈ బాధ అని అంటే బెట్టింగ్ ఆడి అందులో అప్పులయ్యి జీవితం నష్టపోయి పడే బాధల కన్నా ఈ బాధ పెద్ద విషయం కాదు.